నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఎంత రెస్ట్ తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటావు. జనని, నువ్వు రిస్క్ తీసుకొని పైకి ఎక్కాల్సిన పని లేదు. నీ రూమ్ కిందికి షిఫ్ట్ చేయిస్తా. అక్క, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మెట్లెక్కి తన రూమ్కి వెళ్ళడం అంత బాగోదు. నువ్వు పైకి షిఫ్ట్ అవ్వు, తను నీ గదిలో ఉంటుంది. నీ మనసు మారచ్చు, మంచితనంతో నువ్వు మాట్లాడొచ్చు, జనని మీద నువ్వు ప్రేమ చూపించొచ్చు, సానుభూతితో తనను నువ్వు మెట్లెక్కద్దు అనొచ్చు. కాని నా మీద కోపం చూపించడం ఎందుకురా? నేను నీ ప్రేమ తగ్గినా భరిస్తాను, కాని కోపం చూపిస్తే తట్టుకోలేనురా. ఏంటక్క, పై రూమ్కి షిఫ్ట్ అవ్వమన్నందుకు అన్ని మాటలు అంటున్నావు? అనక ఏం చేయమంటావురా? జనని ఇబ్బంది గమనించిన వాడివి నా పరిస్థితి చూడలేకపోతున్నావా? అరే, నడుము కదిలి నడకకి ఇబ్బంది పడుతున్నాను కదా. నేను పైకి కిందకి ఎక్కి దిగితే ఇక జీవితకాలం వీల్ చైర్లో ఉండాల్సి వస్తుందిరా. అరే, భూమి మీద అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా ఉంది, ఇంకా మెట్లెలా ఎక్కుతాననుకుంటున్నావురా? నేను ఆ విషయం మర్చిపోయాను. నువ్వేమైనా చెప్పరా, చేస్తాను. కానీ పైకి వెళ్ళమంటే మాత్రం నా వల్ల కాదురా. అవసరం లేదు, ఎవరూ మారాల్సిన అవసరం లేదు. ఎలాగోలా నేను మేనేజ్ చేసుకోగలను. ఒక డాక్టర్గా చెప్తున్నాను జనని, మేనేజ్ చేసుకోగలను అని రిస్క్ చేయడానికి నేను ఒప్పుకోను. తను ప్రాబ్లం లేదంటుంది కదరా. ఆ విషయం నేను మాట్లాడుతున్నాను కదా. నేను మాత్రం పైకి మారనురా. అత్త, నడుం నొప్పున్న వాళ్ళు పైకి కిందకి మెట్లెక్కి దిగితే తొందరగా తొందరగా మంచం ఎక్కుతారా? అరే, నువ్వేదో నా మీద కోపంతో నాకు పనిష్మెంట్ ఇవ్వాలని చూస్తున్నావు. నేను చచ్చినా పైకెళ్ళను. చచ్చాకెవరైనా పైకి పోవాల్సిందే. శివ, అక్క, మన ఇంట్లో ఉన్నప్పుడు తనకి ప్రమాదం జరిగింది. మనం కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అడ్జస్ట్ అవ్వాలి కదా. 4 రోజులు ఓపిక చేసుకుంటే నీ నడుం నొప్పి తగ్గిపోతుంది కదా. తనకి 10-15 రోజులు రెస్ట్ అవసరం. నాకు 4 రోజుల్లో తగ్గుతుందో 40 రోజుల్లో తగ్గుతుందో ఎవరు చెప్పారు? అయినా ఆ పై గదుల్లో నాకు నిద్ర పట్టదు. అన్ని విషయాల్లో నువ్వంత మొండిగా మాట్లాడితే ఎలా అక్క? కాస్త పట్టు విడుపు, సర్దుకుపోవడాలు ఉండాలి కదా. మన అనుకున్న వాళ్ళ కోసం మనం కాకపోతే ఎవరు అడ్జస్ట్ అవుతారు? మధు, చిన్న, మీ ఇద్దరు మా అక్క లగేజ్ అంతా పై గదికి మార్చండి. చిటికెలో మార్చేస్తాం. జనని, వాళ్ళు సామాను షిఫ్ట్ చేసేంత వరకు సోఫాలో కూర్చో. గుణలో ఈ మార్పేంటి? నా మీద ఇంత పాజిటివ్ కార్నర్ చూపిస్తున్నాడేంటి? గుడా, నువ్వు కడుపులో ఏదో పెట్టుకొని నా మీద కక్ష సాధిస్తున్నావు అనిపిస్తోందిరా. అక్క,
పరిస్థితుల్ని బట్టి నడుచుకోవడంలో నీకు కక్ష కనిపిస్తుంటే నేనేం చేయలేనక్క. కాస్త హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించు. అది కాదు. ఇంకా వాదించుకో, రివర్స్ అయితే ప్రమాదంలో పడతావు. నువ్వొకదానివి నా పక్కన చేరి శల్యసారథ్యం వహిస్తున్నావు. చూడపోతే నువ్వే నన్నెప్పుడు ప్రమాదంలో పడేసేలా ఉన్నావు. నువ్వే ప్రమాదాలు కొని తెచ్చుకుంటావు. నిన్నింకొకళ్ళు పడేసేదేంటి? జాగ్రత్తగా ఉండకపోతే నీ గోతులు నువ్వే పడతావు. శివ, జనని ఫైల్ నాకు ఒకసారి తెచ్చివ్వు. ఓకే. అమ్మా లోపలికి వెళ్ళు. అత్త, నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పుడు నీ గదిలో నుంచి, ఆ తరువాత ఇంట్లో నుంచే బయటికి పోవాల్సిన రోజు వస్తుంది. రెడీగా ఉండు. జనని టాబ్లెట్స్ వేసుకుందో లేదో, తనకెలా ఉందో ఒకసారి వెళ్ళి చూసొస్తే. వెళ్తే తనేమనుకుంటుందో. నేనెంత టెన్షన్ పడింది తనకి తెలియదు. నేనెలా ట్రీట్ చేసింది తనకి తెలియదు. అందుకే కారులో నుంచి దిగుతున్నప్పుడు హెల్ప్ చేయడానికి చూస్తే వద్దన్నట్టుగా తనకి తానే నిబ్బరంగా నడుచుకుంటూ వచ్చింది. రూమ్ షిఫ్ట్ చేస్తానంటే పర్వాలేదు సర్దుకుంటాను అంది. ఎంత ఆత్మాభిమానం ఉన్న మనిషి అయినా ఆరోగ్యం విషయంలో ఒక డాక్టర్గా నేను శ్రద్ధ చూపించాలి కదా. వెళ్తే మరోలా అనుకుంటుందా? నీకు స్పృహ వచ్చేదాకా పాపం కంటి మీద కునుకు కూడా లేకుండా కష్టపడ్డాడు. నిన్ను కాపాడింది డాక్టర్లు, మందులు కావే. గుణ 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 సిచ్యువేషన్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. అమ్మా నాన్న దగ్గర అవుతున్నారన్న టైంలో ఈ ధీరజ్ గారు వచ్చేసాడేంటి? శనిగ్రహంలా వీడు ఎంటర్ అయితే సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతాయి. వీడు ఎంట్రీ ఇచ్చాడంటే నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయినట్టే. క్షణం కూడా వీడిని ఇక్కడ ఉండనివ్వకూడదు. మెడపట్టి బయటికి గంటేయాలి. నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు నిన్ను? నీకు నాకు పడకే కదరా నిన్ను మా నాన్నతో బయటికి పంపించింది. మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళు, మర్యాదగా వెళ్ళిపో. కూల్ తరుణ్, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. నేను చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఐ హేట్ యూ. ఇక నీ మాటే వినేది లేదు. ముందు నువ్వు బయటికి నడు. యు హావ్ నో ఛాన్స్ టు స్టే హియర్. వెళ్ళు. తరుణ్ ప్లీజ్ ప్లీజ్ బిలీవ్ మీ, మనుషులు ఇప్పుడు ఒకేలా ఉండర్రా. కాలంతో పాటు మారుతూ ఉంటారు. మార్పా? నీలోనా? నువ్వు చచ్చినా మారవరా. నీ మాటలు నమ్మేంత పిచ్చివాడిని కాదు నేను. మర్యాదగా వెళ్ళిపోతావా? మెడ పట్టుకొని బయటికి గంటమంటావా? తరుణ్ తరుణ్ నేను చెప్పేది విను తరుణ్, తరుణ్ ప్లీజ్. నన్న ధీరజ్ ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చానమ్మా. ఇలా అడుగు లోపల పెట్టానే లేదో. వీడొచ్చి నన్ను బయటికి పోమని బెదిరిస్తున్నాడమ్మా. అది కాదు తరుణ్, నేను చెప్పేది వినరా అన్నా వినిపించుకోవడం లేదు. సీరియస్ గా నన్ను అవతలికి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అదేంట్రా?
వీణ్ణి ఇంట్లోకి రావద్దని ఎందుకంటున్నావు? వాడి ఇంట్లోకి రావటం నాకు ఇష్టం లేదు కనుక. వాడంటే నాకు అసహ్యమని మీ అందరికీ తెలుసు. మళ్ళీ రావద్దంటున్నావని ఎందుకు అడుగుతున్నారు? నేను మాట్లాడేది వినరా అన్న వినిపించుకోవడం లేదమ్మా ఎంత చెప్పినా. ఏంట్రా తరుణ్, ఎందుకంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావురా? నేను వీడంటే నీకెందుకురా గిట్టదు? నీకు ఏం ద్రోహం చేశానని నిన్ను వీడికంటే ఎక్కువగా ప్రేమ పంచి పెంచాన్రా. వద్దత, ప్రేమ పంచడం అనే మాటలు పదే పదే అనకు. బోర్ కొడుతుంది, వినడానికి చాలా కష్టంగా ఉంది. ఒరే, నా మీద నీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించు, అంతేకాని నా కొడుకు మీద ఎందుకురా చూపిస్తావు? అరే, ఎన్నో రోజుల తర్వాత వాడు నన్ను చూడాలని ఆశతో వచ్చాడు. నా కొడుకుని నా కాకుండా చేయడం అనేది తప్పురా. ఈ తప్పుల డిస్కషనే వద్దత. వాడిక్కడ ఉండడం కుదరదు 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 అంతే. మరి అంత మొండిగా మూర్ఖంగా మాట్లాడుకురా. వీడి విషయంలో నేను ఇంతే మాట్లాడతాను. నన్ను ఎవరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా నేను విననుగాక వినను. ఏంట్రా వినవు? ఎందుకురా వినవు? ఈ ఇంట్లో మనిషికి ఒక న్యాయం ఉంటుందా? ఏంటి మనిషికో న్యాయం? లేకపోతే ఏంట్రా? నువ్వు మీ అమ్మని మాత్రం తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోవచ్చు, నా కొడుకు నాతో ఉండటం తప్ప? మీది ఎలాంటి బంధమో మాది అలాంటి బంధమే కదా. వీడికి అమ్మతో ఉండాలని ఉండదా? నాకు నా కొడుకు చూసుకోవాలని ఉండదా? తల్లి ప్రేమ ఎవరికైనా ఒక్కటేరా, అమ్మ ఎవరికైనా అమ్మే. మీ అమ్మ నీకు గొప్పదైనప్పుడు వీడికి వీళ్ళమ్మ గొప్పది కదా? ఇది మా ఇల్లు, మా నాన్న మా అమ్మ. ఓ, అంటే నేను పరాయిదాన్ని అయిపోయానా? ఏరా గుణ, అలా నిలబడి చూస్తున్నావేంట్రా? నేను నీకు ఏమి కానా? ఇల్లు ఇల్లు నాకేం కాదా? నాన్న పోయినంత మాత్రాన ఇది నా పుట్టిల్లు కాకుండా పోతుందా? నా పుట్టింటి వాళ్ళు లేరనుకుని వెళ్ళిపోమంటావా? చెప్పరా. వాడు అలా మెడ పట్టి నా కొడుకుని గెంటుతాను అంటుంటే మౌనంగా చూస్తూ ఊరుకుంటావేంట్రా? నీ కొడుక్కి నువ్వు నచ్చ చెప్పలేవా? నీ కంట్రోల్లో నువ్వు పెట్టుకోలేవా? అక్క, పెద్ద చేయకు. నేను పెద్ద చేయడం ఏంట్రా? నా కొడుకు నేను దుర్మార్గులం అన్నట్టుగా పెద్ద పెద్ద రంకెలేస్తున్నాడు నీ కొడుకు. చెప్పరా, నువ్వు వెళ్ళిపోమ్మంటే ఈ క్షణమే నేను నా కొడుకు వెళ్ళిపోతాం. నీకు నీ అక్క వద్దనుకుంటే, ఈ అక్క లేదు అనుకుంటే చెప్పరా. మాట్లాడవేంట్రా? అవునులే, నువ్వు ఈ మధ్య మారిపోయావు కదా. అక్కంటే పడకుండా పోయింది కదా. కొట్టొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నట్టు ఒకరి రాక మరొకళ్ళకి దుర్మార్గం అవుతుంది. నువ్వు మారిపోయావురా. చెప్పుడు మాటలకి అలవాటు పడిపోయావు. అయినా మిమ్మల్ని ఏం ప్రయోజనంలే. విత్తొకటి పెడితే చెట్టొకటి మొలుస్తుందా అని రక్తం పంచుకు పుట్టిన వాళ్లకు వాళ్ళ బుద్ధులే వస్తాయి కదా. మనుషులంటే పడకుండా ఉంటుంది. అక్క, ఇప్పుడు ఈ మాటలన్నీ అవసరమా? అనవసరం అంటే మమ్మల్ని నోరు మూసుకొని వెళ్ళు అనేగా నువ్వు చెప్పేది. నేనలా అనడం లేదు. మరి నీ మాటలు నేనెలా అర్థం చేసుకోవాలరా? నా బిడ్డ మీద నాకు ప్రేమ ఉండదా? తల్లి కోసం వాడు రాకూడదా? నాతో పాటు కలిసి 4 రోజులు ఉండకూడదా? అమ్మగా ఆపేక్ష పడ్డం నేరమా? ఎందుకురా మీరంతా ఇంత కఠినంగా మారిపోయారు?
నువ్వు మాట్లాడకపోయినా ఎవరి రాక ఎవరిని కఠినాత్ముల్ని చేసిందో నేను అర్థం చేసుకోగలను. వద్దమ్మా ప్లీజ్, నా కోసం నువ్వు మామయ్యతో గొడవ పడద్దు. నన్ను తరుణ్ వద్దన్నాడని నువ్వు ఎవరిని తప్పు పట్టద్దమ్మా. వాడికి నేనంటే మొదటి నుంచి పడదాం. నేను మారానని ఎంత చెప్పినా అసలు వాడు నమ్మే పరిస్థితుల్లో లేడమ్మా. వాడు చదువులకి ఎదిగడే కానీ తప్పులు తెలుసుకునేదాకా ఎదగలేదమ్మా. వాడిని మనకు మామయ్యతో గొడవ పడకు. వాడికి నా మీద కోపం నేను గతంలో చేసిన తప్పుల వల్లే కదమ్మా. ఇది నాకు పడాల్సిన పనిష్మెంటే. ఇందులో బాధపడాల్సిన పని లేదమ్మా. నేనొచ్చి నిన్ను నీ తమ్ముణ్ణి దూరం చేయటం తప్పమ్మా. నేను వెళ్ళిపోతానులే అమ్మా. ఒరే, అమ్మా ఆపకమ్మా. వీడు వెళ్ళిపోతానంటున్నాడు రా. వెళ్ళిపోమంటావా? వీడితో పాటు నన్ను కూడా బయటికి వెళ్ళిపోమంటావా? వెళ్ళత్తా, మేమెవరం ఫీల్ కావలే. తరుణ్, నువ్వు మాట్లాడకురా. అనాల్సిన మాటలన్నీ అననిచ్చి ఇప్పుడు మాట్లాడద్దు అంటున్నావా? ఇంతసేపు నీ మౌనం ఏంటో నాకు అర్థమైందిరా. నీకు నేను పగదాన్నయ్యాను, పరాయిదాన్నైపోయాను. వీణ్ణి నువ్వు గుండెల మీద ఆడించుకొని పెంచావురా. ఇప్పుడు నీ కొడుకు వాడి గుండెల మీద తన్ని వెళ్ళిపోమంటే ఆగమని ఒక్క మాట అనలేవారా? అనడు, అనలేడు. ఆల్రెడీ వాడుంటే నేను ఉండనని మా నాన్నకి ఎప్పుడో చెప్పాను. అవులే, మాట, పంతం, పట్టుదల, మొండితనం నువ్వు ఆ తల్లి కొడుకువేగా. ఏంటి జనని, అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం ఆలోచించడం లేదు. ఊరికే అలా చూస్తున్నానంతే. నీ మాట అబద్ధమని నీ మొహం చెప్తోందే. నువ్వు దాచినంత మాత్రాన నేను కనుక్కోలేననుకుంటున్నావా? ఏ ఆలోచన లేకపోతే నేనొచ్చిన అలికిడికి నువ్వెప్పుడో తలతిప్పి చూసేదానివి. పలకరించేదాకా నువ్వు తలతిప్పలేదంటే నువ్వు దీర్ఘంగా ఆలోచిస్తున్నావనే అర్థం. ఈ టైంలో దేని గురించి ఆలోచించద్దే. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే చాలా మంచిది. అసలు నీ ఆలోచన ఏంటో నాకు చెప్పు. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. గుణ ప్రవర్తన ఎందుకంత కొత్తగా ఉందని ఆలోచిస్తున్నాను. నీకిప్పుడు కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మధ్య చాలా కాలం ఎడబాటు వచ్చింది కాబట్టి. బంధం పాతదే కదా. మనుషులు దూరంగా ఉండొచ్చు, మాటలు ఉండకపోవచ్చు, కానీ మనసులో మనుషులకి చోటుంటుందే. మీ మధ్య పంతం పెరిగిందే కాని ప్రేమ తగ్గలేదు. నువ్వు కోపంగా చూసినా నేను చెప్పదలుచుకుని చెప్తున్నానే. నీకు కొత్తగా అనిపించొచ్చు కానీ నాకు మాత్రం గుణ పాత గుణలాగానే కనపడుతున్నాడే. నీ మీద కోపం తగ్గింది, మనసు మారింది అని నేను స్పష్టంగా గ్రహించగలిగాను. ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి అంటారు. మనసులో నువ్వున్నావు కాబట్టే గుణ మనసు మారింది. ఆవేశం తగ్గి ఆలోచన చోటు చేసుకుంది. కోపం తగ్గి నువ్వున్న పరిస్థితి మీద జాలి కలిగింది. గుణలో ఆ మార్పు నీకు మంచి చేస్తుందన్న నమ్మకం నాకు కలిగిందే. తొందరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయి. అమ్మా, జాలితోనో సానుభూతితోనో చేరదీసేది ప్రేమ అనిపించుకోదు. ఏదో బంధం ఉందని బాధ్యత తీసుకోవడం కాదు. మార్పుకి కారణం ప్రేమ అయితే మాత్రమే ఆలోచించాలి.
వృత్తి ధర్మమని పేషెంట్గా నన్ను చూస్తున్నాడేమో అనిపిస్తుంది. నీ ఆలోచన తప్పని నాకు అనిపిస్తోందే. నువ్వు సందిగ్ధంలో ఉన్నావని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇది నీతో వాదించే సమయం కాదులే. ప్రశాంతంగా నువ్వే ఆలోచించుకో. అన్నయ్య, హాయ్ అన్నయ్య. హాయ్ అన్నయ్య. ఏంటన్నయ్య బాగా రెస్ట్ తీసుకుంటున్నావా? ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? ఫోన్లో ఫోటో ఉంది, వాడిని గుర్తుపట్టి చెప్పండి. ధీరజ్ గాడా, శక్తి కొడుకు. మీ నాన్న గురించి చాలా క్లూస్ దొరికాయి. నేను చెప్పిన 25K తీసుకుని షేర్ చేసిన లొకేషన్కి వచ్చేసాయి. హే, నువ్వా? నువ్వు ఇక్కడున్నావు ఏంటి? మళ్ళీ ఎందుకు వచ్చావు? అడ్రస్ కోసం వెతుకుతున్న వాళ్ళు మీరే ఇక్కడుండగా నాదైన అడ్రస్లో నేనుంటే తప్పేంటి? నువ్వు మీ నాన్నని వెతుక్కుంటూ వచ్చావు, నేనిది మా మామయ్య ఇళ్ళని ఉన్నాను. నీకు నాన్నిల్లు, నాకు మేనమామ ఇల్లు. నీది నాది రక్త సంబంధమే. నన్ను చూసి నువ్వేమీ షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. మేనమామ రక్త సంబంధమా? చూడు, తెలియనప్పుడు జరిగిన పొరపాట్లని తెలిసిన తర్వాత సరిదిద్దుకోవడం మంచివాళ్ల లక్షణం. నేను మార్పు కోరాను, మారాను. ధీరజ్ ఈజ్ ఎ గుడ్ గాయ్ అనిపించుకోవడానికి వచ్చాను. మార్పా? నీలోనా? ఆ మార్పు అనే మాట నీలాంటి వాళ్ళకి సూట్ కాదు. బుద్ధుల్లాంటి వాడే మారాడు. ఆఫ్టర్ ఆల్ నేనెంత మధు? మార్పు ఈజ్ కామన్, అంతే. దాన్ని ఆహ్వానించటం హ్యుమానిటీ. హ్యుమానిటీ లేని వాళ్ళు హ్యుమానిటీ గురించి మాట్లాడకూడదు. అది గతమని చెప్తున్నాను కదా మధు. ఫర్గెట్ ఇట్. ప్రెజెంట్, ఫ్యూచర్ చూడు, జడ్జ్ చేయి. మారానని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నన్ను కన్సిడర్ చేయి. తప్పు అని తెలియనప్పుడు తప్పు చేశాను. నువ్వెవరో తెలియనప్పుడు నిన్ను బ్లాక్మెయిల్ చేశాను. అందుకు నేను సారీ చెప్పుకుంటున్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సారీ. ప్లీజ్ ఫర్గెట్ ద పాస్ట్. లెట్స్ ఆల్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. నా మంచితనం, మార్పు రుజువు చేసుకునే అవకాశం ఇవ్వు మధు. మనం బంధువులం. ఒకరి మంచిని ఒకరు కోరుకోవలసిన వాళ్ళం. సో డిస్ట్రాయ్ ద పాస్ట్. లెట్ us build a future. Come on. From now onwards, we are friends. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. తప్పుకో. ఆయింట్మెంట్ రాసుకోవడానికి అంత ఇబ్బంది పడుతుందేంటి? వాళ్ళ అమ్మగారిని పిలిచి రాయించుకోవచ్చు కదా.
చేసావా జనని? చేశాను. ఆ, మెడిసిన్స్? ఇప్పుడే వేసుకున్నాను. ఆయింట్మెంట్ రాసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు. అత్తయ్య గారు లేరా? పొద్దున్నుంచి చేసి అలసిపోయినట్టుంది. తలనొప్పిగా ఉంది, పడుకుంటానని వెళ్ళింది. అందరూ చాలా టైర్డ్గా ఉన్నారు. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నాకు నేనే ట్రై చేస్తున్నాను. నువ్వెంత యోగా టీచర్ అయినా నీ వీపు నీకు పూర్తిగా అందదు కదా. అందకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తున్నాను కదా. సక్సెస్ కాకపోతే దాన్ని అలా వదిలేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది. You can relax now. థ్యాంక్స్. చూడు, మన మధ్య ఈ ఫార్మాలిటీస్ అవసరం లేదు. నేనేదో ఫీల్ అవుతానని నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. గుడ్ నైట్. అదేంటి, ఇప్పుడే కదా నా ఫోన్ ఇక్కడ పెట్టాను, ఇంతలోనే ఏమైంది? ఏం పోయిందే? దేని గురించి వెతుకుతున్నావు? ఇందాకే నా ఫోన్ ఇక్కడ పెట్టానమ్మా. ఐడి కార్డ్ కోసం గదిలోకి వెళ్ళొచ్చేసరికి కనపడడం లేదు. ఇక్కడే ఉంటుంది, చూడు. దేనికోసం వెతుకుతుంది? ఆ, దాని ఫోన్ కనపడడం లేదంటరా. అవునన్నయ్య, ఇందాక ఇక్కడే పెట్టాను. అవతలేమో కాలేజ్కి టైం అవుతుంది. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతికే. ఈ టేబుల్ వైపు చూడు. ఆగరా. మధు ఫోన్ తీసింది నువ్వే కదా? నేను మధు ఫోన్ తీయడం ఏంట్రా? నాకేం తెలీదు. రేయ్, అబద్ధం ఆడకు. ఇందాక నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఫోన్ వెనక దాచుకోవడం నేను చూశాను. ఏంటి నా కొడుకుని నిలదీస్తున్నారు? మీరంతా ఒకటే దాడి చేస్తున్నారా? మధు ఫోన్ వీడు నొక్కేశాడు. అరే, అసలు నేను చూడలేదంటే నొక్కేశానంటావేంట్రా? నిజంగా నా దగ్గర ఫోన్ లేదు లేదు లేదు. వీడు లేదంటున్నాడుగా, ఎందుకలా వీడి మీద నిందలేస్తున్నారు? అయినా దాని ఫోన్ తీసుకోవాల్సిన అవసరం వీడికేంటి? వీడి దగ్గర చాలా కాస్ట్లీ ఫోన్ ఉంది. దీని డబ్బా ఫోన్ తీసుకొని వీడేం చేస్తాడు? ఫోన్ రేటు కాదు ముఖ్యం, దానిలో ఉన్న మ్యాటర్ ఇంపార్టెంట్. దానికి వాల్యూ. వీడు దాని ఫోన్ ఏదో చేయడానికి తీసుకున్నాడు. నువ్వు తీయకపోతే ఇందాక నేను వచ్చినప్పుడు ఎందుకురా కంగారు పడ్డావు? ఏదో వెనక దాచుకునే ప్రయత్నం చేశావు. ఏయ్, వెనక దాచుకున్న ఫోన్ మర్యాదగా బయటికి తీ, లేకపోతే ఈ మ్యాటర్ చాలా దూరం వెళ్తుంది చెప్తున్నా. తీ ఫోన్ తీ. అరే, నేను తీయలేదని చెప్తుంటే వినవేంట్రా? విను, నన్ను నమ్ముతారు. నేను నిజంగా మారిపోయానురా. నువ్వు అనుమానించేలా నేను ఇదివరకటి ధీరజన్ కాదు. అలాంటి పిచ్చి పనులు కూడా చేయడం లేదురా. రేయ్, నువ్వు మారాను అనగానే నమ్మేంత పిచ్చోడిని కాదురా నేను. తీ, నీ వెనక దాచిన ఫోన్ తీ. లేదురా. అరే, తీ ఫోన్ తీ. అరే లేదురా. అరే తీరా. ఏయ్, విను. ఆగరా. ఏంట్రా నీ దౌర్జన్యం? ఆ? నా ముందే నా కొడుకు మీద నిందలేస్తావా? వాణ్ణి దొంగ అంటూ అవమానిస్తావా? నేను తీయలేదు మొర్రో అంటుంటే వాణ్ణి సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తున్నావేంటి? అదెక్కడ పోగొట్టుకుందో అనవసరంగా వీణ్ణి అనుమానిస్తున్నావు. నా ముందే నా కొడుకును అవమానిస్తే నేను భరించలేను. మీరు ముగ్గురు ఒకటై అమాయకుడైన నా కొడుకు మీద నిందలు మోపుతున్నారా?
వీడే తీసినట్టు మీకు మీరే నిర్ణయం చేసుకొని వెతికే ప్రయత్నం చేస్తారా? వీడిని సెర్చ్ చేస్తే నేను ఒప్పుకోను. ఏం తప్పుంది? ఏదైనా తనదాకా వస్తే కానీ అర్థం కాదంటారు. దీని మీద చిన్న మీద నిందలేసి నా ముందే నువ్వేం చేసావు? దీని హ్యాండ్ బ్యాగ్ బలవంతంగా లాక్కొని వెతికే ప్రయత్నం చేయలేదా? చిన్న బ్యాగ్ వెతికి వాణ్ణి దొంగని చేయలేదా? నీ కొడుకేమో శుద్ధపోసా, నా పిల్లలేమో దొంగలా? అప్పుడు నేను ఇలాగే అడ్డు చెప్పానా? ఈరోజు నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? అతను నిజంగా తీయకపోతే నిజాయితీ బయటపడుతుంది, తీస్తే దొంగతనం బయటపడుతుంది. ముందు వెతకనివ్వు. ఓ, ప్రతీకారమా? పగలు ప్రతీకారాలు నీకు అలవాటేమో. అవతలి వాళ్ళ మీద నిందలు అపనిందలు వేసి యాగి చేసి దోషులుగా చిత్రీకరించడం నీకు పరిపాటి. అది ఇప్పుడే ఇక్కడే పెట్టానుంది. అంతలోనే ఏమవుతుంది? ఇక్కడ కనిపించింది నీ కొడుకు మాత్రమే. అందుకే వాణ్ణి అనుమానించాల్సి వస్తుంది. నా పిల్లల్ని వెతికినప్పుడు నీ కొడుకుని వెతికితే తప్పేంటి? నీ కొడుకు అంత నీతివంతుడైతే వెతికితే తప్పే ఉంది. మారానంటున్నాడు కదా, అది ఇప్పుడే బయటపడుతుంది. రేయ్, నువ్వు తీనప్పుడు నీకేంట్రా భయం? వెతుక్కొని. సరే వెతుక్కోరా, వెతుక్కో. తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. మరి చూడు, చూసుకో. ఏరా, దొరికిందా? నేను తీలేదని చెప్పాను కదరా. ఇది వీడి ఫోనే. మరి మధు ఫోన్ ఏవై ఉంటుంది? అంజనం వేయించు. దాని మతి మరుపుకి నా కొడుకుని దొంగ చేసింది. అసలు వీడు నా కోసం ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అయిందానికి కాందానికి వీడి మీద విరుచుకుపడుతున్నారు. దాని ఫోన్ కనబడ్డం లేదంట. వీడేదో పెద్ద పోలీస్ ఆఫీసర్లే వెతికేస్తున్నాడు. ఇప్పుడేమంటావురా? పొరపాటు పడ్డాము అని సారీ చెప్తావా వీడికి? అరే, సరిగ్గా వెతుకు. నా ఫోన్ ఇక్కడే ఉంది. చెప్పండి, ఇప్పుడేమంటారు? తప్పు దాందైతే నా కొడుకుని అనరాని మాటలంటారా? నేను నోరు మూసుకుని ఊరుకుంటుంటే మీ డామినేషన్ ఎక్కువైపోయింది. అరే వీడు, నేను మారాను అన్నా వినిపించుకోకుండా వాడు వీడి మీద ప్రతాపం చూపిస్తాడా? ఏదో ఒక వంక చెప్పి నా కొడుకు నా నుంచి దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నారు కదా. దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వాళ్ళకే అవతల వాళ్ళు దుర్మార్గుల్లా కనిపిస్తారు. అమ్మా, వాళ్ళనేం అనకమ్మా. నీకేం తెలీదురా వాళ్ళ గురించి. నువ్వేం మాట్లాడకు. వదిలేయమ్మా. నా పాస్ట్ బిహేవియర్ని బట్టి తను నాతో అలా బిహేవ్ చేశాడు. నా మీద డౌట్ పడ్డాడు. అందులో వాడికి తప్పేం లేదమ్మా. నేను మారానన్నా వాడు నమ్మడం లేదు. ప్లీజ్ అమ్మా, నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళనేం అనుకో. సారీ రా తరణ్, నేను నువ్వు అడగగానే పంకైపోయాను. నా బిహేవియర్ నీకు డౌట్ వచ్చేలా చేసుండొచ్చు. రై, వెతికినందుకు వాడు సారీ చెప్పాలి కానీ నువ్వు సారీ చెప్తున్నావేంట్రా? పొరపాటు పడ్డాళ్లే అమ్మా. ఎవరు చెప్తే ఏముంది? వాడేమన్నా పరాయివాడా?
చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. యు ఆర్ ఆల్మోస్ట్ ఫైన్ నౌ. అవే మందులు ఇంకో 1 వీక్ కంటిన్యూ చేయండి. సేమ్ ఆయింట్మెంట్ కూడా అప్లై చేస్తూ ఉండండి. అంతా తగ్గిపోయినట్టే కదండి? అవునమ్మా, వరి అవ్వాల్సిన పని లేదు. 1 వీక్ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది కదా డాక్టర్? షూర్. హలో డాక్టర్. హలో డాక్టర్ గుణ. నౌ హౌ ఇస్ జనని? షీఈ్ నౌ ఆల్ రైట్. సేమ్ మెడిసిన్స్ 1 వీక్ కంటిన్యూ చేయమంటున్నాను. ఓకే డాక్టర్. డాక్టర్, ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి, నేను మెడిసిన్స్ తీసుకొస్తాను. మీరంతా కాసేపు వెయిట్ చేయండి. సిస్టర్ వచ్చి అంతా క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేస్తుంది. సరే డాక్టర్. అమ్మా, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అంతా ఓకే అంట. డాక్టర్ గారేంటి ఆ వచ్చిన ఆవిడ భుజాల మీద చేయి వేస్తున్నారు? చాలా క్లోజ్నెస్ ఉన్నట్టుంది వాళ్ళ మధ్యన. ఆవిడ హాస్పిటల్లో యోగా టీచర్గా పనిచేసిందిలే. ఆయన గారికి ఆవిడ లేదు, ఈవిడ గారికి ఆయన లేడు. ఏ ఎమోషన్స్, ఏ రిలేషన్స్ క్లోజ్ చేశాయో. డాక్టర్ గారు ఆవిడ ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో. ఈ మధ్య డాక్టర్ గారు ఏకంగా ఆవిడ్ని తీసుకుపోయి ఇంట్లోనే పెట్టుకున్నారు. వాళ్ళ సంబంధమేంటో ఎవరికీ అర్థం కాదు. అయినా పెద్దవాళ్ళ విషయాలు మనకెందుకే, చూసి చున్నట్టు వదిలేయడం మంచిది కదా. ఎక్కువగా ఆరాలు తీస్తే తిరిగి వాళ్ళ కాళ్ళ బేరానికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళకి లేని సిగ్గు ఎగ్గు మనకెందుకే? వెళ్దాం పద. ఆగండి. ఏమంటున్నారు మీరు? ఏం మాట్లాడుకుంటున్నారు? మీకేం తెలిసిన పిచ్చిగా మాట్లాడుతున్నారు. శివ, వదిలే, వాళ్ళని వెళ్ళనివ్వు. వెళ్ళండి. నాన్నేంటి ఇంత జరుగుతున్న అమ్మని యాక్సెప్ట్ చేయడం లేదు? ఇవాళ వీళ్ళన్నారు, రేపు మరొకరు కూడా తప్పుగా అనుకుంటారు కదా. అంకుల్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వబోతుంటే నాన్నెందుకు ఆపాడు? తనకి బ్యాడ్ అవుతున్నాను అనే ఆలోచన రావడం లేదా? త్వరగా కూర్చోండ్రా. జనని, నువ్వు అల్లుడి కారులో వచ్చేవే. ఏ ఎందుకు? వెనకాల ఖాళీగానే ఉంది కదా, నేను ఈ కారులోనే వస్తాను. ఎందుకే? ఆ కారు ఖాళీగానే ఉందిగా, ఇరుక్కుంటూ ఇందులో ఎందుకు ఇబ్బంది పడటం? లేదు, నేను ఈ కారులోనే వస్తాను. అమ్మా, అమ్మమ్మ చెప్పేది కరెక్టే. ఎందుకు అవకాశం ఉన్నప్పుడు అవస్థ పడుతూ రావడం? నువ్వు డాడీ కారులో వచ్చేసాయి, సరేనా? అంకుల్ మీరు పోనివ్వండి. అది కాదురా. ఏ శివ ఆగు, నేను వస్తాను. బాయ్ మా. శివ ఆ కారులో వచ్చేసాయి. ప్లేస్ ఉన్నా నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయారేంటి? తను అల్లుడి గారు ఎంత ఒంటరిగా ఉంటే అంత మంచిది. మాట కలిస్తే మనుషుల దగ్గర అవుతారు, మనుషుల దగ్గర అయితే మనసు దగ్గర అవుతుంది. అవునవును, ఈ కాస్త దూరం కూడా దగ్గరైపోతే వాళ్ళు ఒకటైపోతారు. వాళ్ళు ఒక్కటవ్వాలనే కదా మన ఆరాటం. వాళ్ళు కలిసిపోతేనే కదా మనందరం సంతోషంగా ఉండేది. వాళ్ళకు ప్రైవసీ ఇవ్వడం మన డ్యూటీ. వాళ్ళేరి? వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? తనిప్పుడు నాతో రమ్మంటే వస్తుందా?
ఏమన్నా అనుకుంటుందా? ఆ, నేను కూడా ఇంటికే వెళ్తున్నాను. నీకు అబ్జెక్షన్ లేకపోతే రావచ్చు. డైరెక్ట్గా రా అనొచ్చు కదా. అబ్జెక్షన్ లేకపోతే అనే మాట ఏంటో. పర్వాలేదు, నేను ఆటోలో వెళ్తాను. నేను ఇంటికే వెళ్తున్నాను చెప్పాను కదా. కారంతా ఖాళీగానే ఉంది కదా, నువ్వు నా కారులో వచ్చేయచ్చు. ఇక్కడే ఉండు, కార్ తీసుకొని వస్తాను. గొడవ పడ్డప్పుడేమో పెద్ద గొంతేసుకొని అరిచేస్తుంది, ఇప్పుడేమో సైలెంట్గా గంభీరంగా కూర్చుంది. ఇద్దరమే ఉన్నాం కదా కారులో, మాట్లాడొచ్చు కదా. ఎప్పుడు నేను మాట్లాడాలనే అనుకుంటుంది. మాట్లాడే ప్రయత్నం తను చేయొచ్చు కదా. మనసులో ఏదో అనుకుంటున్నాడు. నాతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడొచ్చు కదా. వద్దనిపిస్తే రోడ్డు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఇంటికే వెళ్తున్నా, కారు ఎక్కమండం దేనికి? మనసులో ఏదో అనుకుంటూ నన్ను చూస్తూ కారు నడపడం ఎందుకు? సాంగ్స్ విందామా? దానికి నా పర్మిషన్ ఎందుకు? మీరు వినాలనుకుంటే వినండి, మీ కారు మీ ఇష్టం. మీ కారటం, మీ కారు. సారీ. వన్ మినిట్. వీళ్ళేంటి ఇలా వచ్చారు? వీళ్ళకి అడ్రస్ ఎవరు చెప్పారు? హాయ్ మధు. హాయ్ అమ్మా, నా ఫ్రెండ్స్. నమస్తే ఆంటీ. నమస్తే, కూర్చోండి. కూర్చోండి. అమ్మా, వెళ్ళి జ్యూస్ తీసుకొనిరా. అలాగే. ఏంటి ఇలా వచ్చారు? అదేం ప్రశ్నే? ఫ్రెండ్స్ అన్నాక ఇంటికి రాకుండా ఉంటారా ఏంటి? ఎగ్జామ్స్లో నీకు టాప్ మార్క్స్ వచ్చాయి కదా, కాలేజ్లో నిన్ను కంగ్రాట్స్ చేయలేదు. కంగ్రాట్స్ చేయాలని ఇద్దరం కలిసి వచ్చాం. అవునే మధు, ఇది మీ ఇల్లు కాదు కదా, ఇక్కడున్నారేంటి? నువ్వు ఆ ఇంట్లోనే ఉంటున్నావేమో అనుకొని నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ మీరు ఉండట్లేదని చెప్పారు. ఇక్కడ మీ ఇంటి అడ్రస్ తెలుసుకొని వచ్చాం. ఈ ఇల్లు ఎవరిది మధు? తీసుకోండమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మీరు డాక్టర్ గుణశేఖర్ కదా? అవును. మీరేంటి మధు వాళ్ళ ఇంట్లో ఉన్నారు?
డాక్టర్ గుణశేఖర్. తను మా డాడీ. మధు నా సిస్టర్. అదేంటి మధు, కాలేజ్లో అందరితో నాకు డాడీ లేరని చెప్పావు, మరి ఇతను ఇలా అంటున్నారేంటి? అవునమ్మా, వీడికి ఆ పిల్లలకి తల్లి ఆవిడే. కానీ నా తమ్ముడు గుణ వీడికి మాత్రమే తండ్రి. వాళ్ళ నాన్నెవరో వాడికి, నాకు, వాళ్ళకి ఎవరికి తెలీదు. అత్త, ఎందుకు రారుస్తున్నావు? నేనేమైనా అబద్ధవాడేనా? ఉన్నదే చెప్పాను కదా. వాళ్ళు పొరపాటు పడకుండా ఉండటానికి క్లారిటీ ఇచ్చాను. తప్పా? తప్ప అని మాట్లాడతావేంటత్త? ఇవన్నీ అవసరం అసలు? అన్నయ్య ప్లీజ్ గొడవలొద్దు. వీళ్ళేదో కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చారు. వీళ్ళ ముందు గొడవ పడ్డం బాగోదన్నయ్య. కంగ్రాట్స్ చెప్పడానికే వచ్చామే, కానీ ఇంత కన్ఫ్యూజన్గా ఉంది. ఫ్యాక్ట్ ఏంటి, విషయం ఏంటో క్లారిటీగా చెప్తారా? చూడండమ్మా, ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్. 20 years స్టోరీ. మీకు అనవసరమైన విషయం. కన్ఫ్యూజన్, క్లారిటీ అంటూ వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నా పిల్లలే అని చెప్పడానికి దీనికి నోరు పెగలడం లేదు. గుడా, ఇదేమన్నా పెద్ద స్టోరీనారా? చూడండమ్మా, ఈ మధు వాళ్ళ అమ్మ తరుణ్కి బర్త్ ఇవ్వగానే నా తమ్ముణ్ణి కాదనుకుని వెళ్ళిపోయింది. ఇదిగో 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2 పిల్లల్ని వెంటేసుకుని మా ఇంటికొచ్చింది. వీళ్ళిద్దరికీ కామన్ కొడుకు తరుణ్ ఒక్కడే. వాళ్ళ జెనెటిక్ డీటెయిల్స్ మాకు తెలీదు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటా. అక్క, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? వాళ్ళేదో మధు కోసం వస్తే నువ్వు లైఫ్ హిస్టరీ అంతా చెప్పాలని చూడటం నాకు నచ్చలేదు. మన స్టోరీ సబ్జెక్టే కాదు, వాళ్ళకి అవసరం లేదు. మీకెందుకమ్మా అవతల వాళ్ళ లైఫ్ల గురించి? అది కాదురా తమ్ముడు. అక్క, చెప్పింది చాలు. లోపలికి వెళ్ళు. అక్క, వెళ్ళు ప్లీజ్. తరుణ్, నువ్వు కూడా వెళ్ళు. ఇంకా దీని గురించి ఏ డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు, సరేనా? ఈ శక్తి కడుపులో ఎంత దుర్మార్గం దాచుకుంది. నా బిడ్డని నలుగురిలో పరువు తీసి తలెత్తుకోకుండా చేసి వెళ్ళిపోతుంది. వీళ్ళ బుద్ధుల గురించి తరుణ్ చెప్తే ఏమో అనుకున్నాను. ఇంత సాడెస్ట్ ఆలోచనలు ఉన్నదాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఛా!
హాయ్ హాయ్ హాయ్. మీరు మధు ఫ్రెండ్సా? అవును, మేం మధు ఫ్రెండ్సే. మీరు? ఐఎమ్ ధీరజ్. ఐఎమ్ రమ్య. ఓ, సో మీరు మధు ఫ్రెండ్స్ అయితే నాకు ఫ్రెండ్సే. ఏంటి మధు డల్గా ఉన్నావు? మధు బాగా బుక్ అయిపోయింది. దీంతో ఇక కాలేజ్లో ఆడుకుంటా నెక్స్ట్ ఎలా ఫస్ట్ వస్తుందో చూస్తా. సారీనే మధు, అన్నెసెసరీ క్వశ్చన్స్ అడిగి నిన్ను డిస్టర్బ్ చేశాను. ఏదో సరదాగా కలుద్దామని వచ్చాను. మ్యాటర్ ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. అయ్యో, మధు ఎప్పుడూ సీరియస్ అవ్వదు. ఏ ప్రాబ్లం అయినా స్పోర్టివ్ గా తీసుకుంటుంది. మధు ఈజ్ ఏ బ్రేవ్ అండ్ గుడ్ గర్ల్. ఓహో, మధు ఇక మేము వెళ్తాం. బాయ్. బాయ్ బాయ్. బాయ్. ఫీల్ అవ్వకు, అత్త కావాలని ఇదంతా చేసింది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా?